సీక్వెల్‌లో క్వెరీ రాసేటప్పుడు మేజర్‌గా 90% మందికి వచ్చే డౌట్ వేర్ ఎప్పుడు యూజ్ చేయాలి? అసలు హ్యావింగ్ ఎప్పుడు యూజ్ చేయాలనే డౌట్ వస్తుంది. ఈ వీడియోలో దాన్ని క్లియర్ చేస్తా. ఫస్ట్ వేర్ క్లాజ్ అనేది రోస్‌ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. వేర్ క్లాజ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రో చెక్ చేసి డేటాని ఫిల్టర్ చేస్తుంది. అలాగే అది ఎప్పుడు గ్రూప్ బై కన్నా ముందే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ వేర్ క్లాజ్‌లో మనం ఎప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ అయినా కౌంట్ గాని, సమ్ గాని, యావరేజ్ గాని ఇలాంటి ఫంక్షన్స్ ఏవి ఫిల్టర్ చేయడానికి యూజ్ చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మూవీ కలెక్షన్స్ అనే టేబుల్లో డిఫరెంట్ హీరోస్ యాక్ట్ చేస్తున్న మూవీస్ వాటి కలెక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏ మూవీ అయితే 700 crores కన్నా ఎక్కువ కలెక్షన్ చేసిందో ఆ మూవీ డీటెయిల్స్ నాకు అవుట్పుట్లో కావాలి. ఇలాంటప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ కలెక్షన్ని 700తో కంపేర్ చేస్తాం. ఏ మూవీ అయితే 700 కన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని మనం రిజల్ట్లో ఇస్తాం. సో ఇలాంటి కండిషన్స్లో రో లెవెల్గా చెక్ చేస్తున్నాం కాబట్టి మనకు వేర్ క్లాజ్ అనేది యూజ్ అవుతుంది. క్వరీ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ స్టేట్మెంట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ మూవీ కలెక్షన్స్ వేర్ కలెక్షన్స్ గ్రేటర్ దాన్ 700. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. హ్యావింగ్ క్లాజ్ అనేది గ్రూప్స్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే గ్రూప్ బై తర్వాత చేసిన గ్రూప్స్ని ఫిల్టర్ చేయడానికి మనం మెయిన్గా హ్యావింగ్ క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. సో హ్యావింగ్ క్లాజ్ అనేది ఎప్పుడు గ్రూప్ బై తర్వాతనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ హ్యావింగ్ క్లాజ్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్ అయిన సమ్, కౌంట్, యావరేజ్ అనే ఫంక్షన్ మీద యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న టేబుల్లో హీరోస్ యాక్ట్ చేసిన టోటల్ కలెక్షన్స్ అంటే వాళ్ళు యాక్ట్ చేసిన అన్ని మూవీస్ కలిపి 2000 crores కన్నా ఎక్కువ ఉన్న హీరో డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ వాళ్ళు యాక్ట్ చేసిన మూవీస్లో ఉన్న కలెక్షన్స్ అన్ని సమ్ చేసి తర్వాత ఫిల్టర్ చేస్తాం. సో ఇలాంటి కండిషన్స్లో మనకి హ్యావింగ్ క్లాజ్ అనేది యూజ్ అవుతుంది. దీని క్వైరీ చూస్తే సెలెక్ట్ హీరో సమ్ ఆఫ్ కలెక్షన్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై హీరో, ఈచ్ ఇండివిజువల్ హీరోస్ కాబట్టి గ్రూప్ బై హీరో హ్యావింగ్ సమ్ ఆఫ్ కలెక్షన్స్ గ్రేటర్ దాన్ 2000. అంటే వాళ్ళ టోటల్ కలెక్షన్స్లో 2000 కన్నా ఎక్కువ ఉన్న డీటెయిల్స్ రావాలి కాబట్టి ఇలా రాస్తాం. రిజల్ట్లో ఓన్లీ గ్రేటర్ దాన్ 2000 కలెక్షన్స్ ఉన్న హీరో డీటెయిల్స్ మాత్రం వస్తాయి.